మీకు తోడైండును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుని యొక్క కృపగల నామంలో కొన్ని నెలల నుండి సంపూర్ణ రాత్రి కోరికలో ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రకటన గ్రంథం వినాలనుకునేవారు, చెప్పాలనుకున్న నేను కొంత సమయాన్ని ప్రార్థనలో గడిపి ఈ వాక్యాన్ని ధ్యానిస్తేనే కానీ మనము పరిశుద్ధాత్మ సహాయంతో ఈ గ్రంథాన్ని గ్రహించలేం అనే సంగతి మనం గమనించుకొని పరిశుద్ధాత్మ సహాయం కొరకు కొంత సమయం మన పాటలలో ప్రార్థనలో మనం గడిపి అప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించడానికి ఈ సంపూర్ణ రాత్రి కూడిక అనుకూలంగా ఉంటుంది కనుక ఈ గ్రంథాన్ని చాలా పర్యాయాలు ఈ యొక్క బోర్నెట్లో నేను చెప్తూ వచ్చాను. ఇప్పుడు యవనస్తులైన పిల్లలు బాప్తిసం పొందుకున్న వాళ్ళు పిల్లలు అడిగారు బైబిల్ స్టడీలో ప్రాణ గ్రంథం మీకు ఎట్లా కుదురుతుంది, సరే హోల్ నైట్లో చెప్తాను కనుక వినండి మీరు కూడా వచ్చి అన్నప్పుడు మరి పిల్లలు చాలా ఆశతో వచ్చారు. నేను వాళ్ళని అభినందిస్తున్నాను. ఈ వయసులో వాళ్ళు ఈ వాక్యం అయిన వారికి ఆసక్తిని బట్టి ఆత్మీయంగా వారు దేవుళ్ళు బలపడి రానున్న దినాల్లో వారు కూడా గొప్ప సేవకులుగా దేవునికి సాక్షులుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మనం గత నెలలో ఎఫెసీ సంఘముల గురించిన సంగతులు ధ్యానించాం. ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. మొదటి సంఘము ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంలో ఉన్న తప్పేంటి? నేను మీకు చాలా పర్యాలు చెప్పండి. మొదటి ప్రేమను, మొదటి భక్తిని మర్చిపోయింది, విడిచిపెట్టేసింది. చాలా భక్తి చేశారు మొదట్లో. ఈ రోజుల్లో ఎఫెసీ సంఘానికి చేరిన వారు చాలామంది ఉన్నారు. మొదట్లో ఇదంతా ఖాళీ ఉండేది కాదు. అలా కిచెన్లోనూ బయట కూడా కూర్చున్న రోజులు. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న భక్తి, మొదట ఉన్న సాక్ష్యం, మొదట ఉన్న అనుభవం, మొదట ఉన్న ఆసక్తి ఎప్పటి వరకు ఉండాలని చెప్తారండి? అంతం వరకు ఉంటే అప్పుడు మీకు ఏమిస్తానని చెప్పాడు ఈ సంఘానికి? జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. ఇది బహుమానం. మనము బహుమానం ఎప్పుడు పొందుకుంటామండి? ఇప్పుడు ఆటల పోటీల్లో ఆ పరుగు పోటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఆరంభంలో చాలామంది ఉంటారు. ఆఖరికి వెళ్ళేవాడికి బహుమతి పొందుకునేవాడు ఒక్కడే ఉంటాడు. వీళ్ళందరూ ఏమవుతారంటే ఆగిపోయేవాడు ఆగిపోతారు, ఓడిపోయినవాడు ఓడిపోతారు. మన జీవితంలో బహుమతి పొందాలి అనే ఆశ ఉన్నప్పుడు పరిగెట్టేవాడు నా కాళ్ళు నొప్పి పెడుతున్నాయని అనుకుంటే వాడు బహుమతి రాదు. అయ్యో నన్ను ఎవరైనా చూస్తున్నారు అని అనుకున్నవాడికి బహుమతి రాదు. ఇంకా ఏవో లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నవాడు బహుమతిని పొందలేడు. అందుకే పౌరుడు రాస్తాడనమాట, జట్టు అయిన వాడు పోరాటప్పుడు అన్ని విషయంలో మితముగా ఉండవాలని అంటాడు. ఆటల పోటీలకు వెళ్ళేవాడు లేదా ఈ పరుగు పోటీలో ఉన్నవారు కడుపు నిండగా తినరు. ఎందుకనంటే కడుపు నిండగా తిని లావైపోయి ఫ్యాట్ పెడితే వాడు బహుమతిని పొందలేరు. వారి యొక్క ఆశ వారి అందరికీ ఉంటుంది, మంచిగా తిని చక్కగా హ్యాపీగా పడుకుని సుఖంగా ఉండాలని. కానీ వారి యొక్క గోల్ ఏంటంటే బహుమతిని పొందాలి కనుక ఆటల పోటీలో నేను అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. తిండి విషయంలో కానీ, నిద్ర విషయంలో కానీ, లోకంలో తిరిగే విషయంలో కానీ, వీటన్నిటిలో మితముగా ఉంటేనే కానీ పోరాటంలో గొప్ప విజయాన్ని సాధించలేరు అనే సంగతి పౌలు ఆ మాటలు రాస్తూ ఉంటాడు. సరే, మరి ఈ యొక్క ఎఫెసీ సంఘం నమ్మకముగా ఉంటే దేవుడు పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను
భుజపరించరు అనే మాటతో గతించిన వారం మన వాక్యాన్ని ధ్యానించాం. ఇప్పుడు మనం స్మరణ సంఘాన్ని గురించి ఆలోచన చేద్దాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము. స్మరణ అనంటే బోళము అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు ఏం తీసుకొచ్చారండి? సాంబ్రాణి బోళ. ఈ స్మరణ సంఘము చాలా పేద సంఘం. నీ దరిద్రతను నేను ఎరుగుదును అనే మాట మనం చెప్తున్నాం ఇక్కడ. కానీ ఈ సంఘము దేవుని యందు చాలా భక్తి కలిగిన సంఘముగా మనం చూడగలం. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేమనగా, మొదటి వాడు కడపటి వాడు. మనము ఈ మొదటి అధ్యాయంలో ఈ యొక్క టైటిల్ దీన్ని ఈ సంఘానికి ప్రారంభించినప్పుడు ఒక్కొక్క మాటను వాడుతూ ఉంటాడు భక్తుడు. ఈ మొదటి అధ్యాయంలో మనం 18వ వచనంలో చూస్తాం ఆ మాటని. నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను. ఈ మాట మొదటి అధ్యాయంలో 18వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ సంఘానికి ఈ మాట పెట్టి రాస్తున్నాడు. మొదటివాడు కడపటి వాడునై ఉండి మృతుడినై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఈయన ఎవరండి? ఈ దర్శనాన్ని చూసిన యోహాను చచ్చిన వాడి వల్లే భయంతో పడిపోయాడు, మూర్ఛిల్లిపోయాడు. అప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి అతన్ని లేపి భుజం మీద చేవేసి, భయపడకు, మొదటి వాడను నేనే, కడపడి వాడను నేనే, చనిపోయాను, మృతుడినైతిని కానీ మరలా బ్రతికి యుగ యుగములు జీవించేవాడను గనుక నువ్వు భయపడవద్దు, నేను చెప్పే సంగతులన్నిటినీ వ్రాసి ఈ సంఘానికి పంపించు అనే మాటని ప్రభు యోహానుకి చెప్పినట్లుగా మనం మొదటి అధ్యాయంలో చూడగలుగుతున్నాం. ఇప్పుడు మనము తండ్రి కాలంలో తండ్రిని ఆరాధించారు. పాత నిబంధన కాలంలో ఆయనే శరీరధారిగా మనం యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వాక్యంలో చూస్తాం. ఆది యందు వాక్యము నేను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను. కనుక దేవుడు వాక్కై ఉన్నాడు. దేవుడు వాక్కై ఉన్నాడు. ఆ వాక్కే శరీరధారిగా మన మధ్య ఆయన జీవించను అనే మాట యోహాను గారు ఈ మొదట అధ్యాయం ఈ ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారే, యోహాను సువార్త రాసింది యోహాను గారే, పత్రికలు 3 రాసింది 5 పుస్తకాలు రాశారు. ఈ 5 పుస్తకాల్లో మొదటి భాగం ఆయన ఇదే సంగతిని మెన్షన్ చేసి రాస్తూ ఉంటారు. మనం యోహాను పత్రిక మొదటి వాక్యంలో చూసినా సరే, జీవవాక్యం నుండి ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది చూచితమో, ఏది నిదానించితమో, దేన్ని కనుగొంటమో, మా చేతులు దేన్ని తాకి చూసానో అవే మీకు చెబుతున్నాం అని అంటాడు. ఎవరు? యోహాను గారు. ఈ ప్రకటన గ్రంథంలో కూడా మొదటివాడు కడపటివాడు ఆయనే నిత్యము జీవించేవాడు అనే సంగతిని ఈ సంఘానికి తెలియచేస్తూ చెప్తున్న మాట. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇది ఈ వాక్యంలో శ్రేష్టమైంది. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడు. శ్రమ దరిద్రత ధనానికి ఎలాగా సాదృశ్యంగా ఉంటుందండి? శ్రమ అంటే దరిద్రత అంటే ఏమి లేకపోవడం. ఏమి లేనివాడికి శ్రమే. డబ్బులు ఉంటేనే కదండి సమృద్ధి, సంపద, సుఖ జీవితం, విలాసం ఇవన్నీ. కానీ ఏమీ లేనప్పుడు
ఈ దరిద్రతలో, ఈ శ్రమలో నువ్వు ధనవంతుడు అని అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఇప్పుడు నువ్వు ధనవంతుడివే. ఈ మాట ఎక్కడ ధనవంతుడు అనంటే యేసుక్రీస్తు ప్రభు వారు కొండ మీద చెప్పే ప్రసంగంలో ఈ శ్రేష్టమైన మాటలు రాస్తాడు. మేము ఈ లోకంలో దరిద్రులుగా ఉంటే ధనవంతులు అంటారేంటి, శ్రమలు అనుభవిస్తూ ఉంటే మేము గొప్పవారు అంటున్నారేంటి అని అనుకోవచ్చు లోకం. కానీ ప్రభు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎక్కడంటండి ప్రమోషన్ మనకి? అంటే పరలోకంలో ప్రమోషన్ రావాలంటే భూలోకంలో మనం ఏం అనుభవించాలంట? శ్రమలు అనుభవించాలి, నిందలు అనుభవించాలి. అక్కడ ఏముందండి? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి కదండి, మన గురించి చెడ్డగా చెప్పకూడదు. చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించండి. మన గురించి అంటే ఇతరులు చెడ్డగా చెప్పుకుంటే మనం సంతోషించాలంట. ఆయన నిమిత్తము శ్రమ, మన కొరకు కాదు శ్రమ. ఆయన నమ్ముకున్నందుకు శ్రమ, ఆయన ఆరాధిస్తున్నందుకు శ్రమ, ఆయన కొరకు జీవిస్తున్నందుకు శ్రమ, ఆయన కొరకు మన జీవితాన్ని సమర్పించుకున్నందుకు శ్రమ. ఈ శ్రమ మీకు గొప్ప భాగ్యం అన్నారు. అయినను ఇక్కడ మనం చదువుకున్న ఈ స్మరణ సంఘం 7 సంఘాల్లో లోపం లేని సంఘాలు, తప్పు లేని సంఘాలు 2 సంఘాలు కనబడతాయి. 1 స్మరణ సంఘము, 2 ఫిలదెల్ఫియా సంఘం. పోయిన ఆదివారం నేను ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆరాధనలో చెప్పాను. ఈ 2 సంఘాలు లోపం లేని సంఘాలు, తప్పు చేయని సంఘాలు. ఆ సంఘానికి ఇచ్చే బహుమతులు ఏంటి అనేది కూడా మనం దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఈరోజు స్వర్ణ సంఘము, పేద సంఘము, కష్టాలు ఉన్న సంఘము, దరిద్రత కలిగిన సంఘము అయినను మీరు ధనవంతులే, అయినను నీవు ధనవంతుడివే అన్నాడు. శ్రమ ధనవంతులుగా ఎలా చేస్తుంది? శ్రమ సంతోషాన్ని ఎలా తీసుకొస్తుంది? శ్రమ మన జీవితానికి ఎలాంటి గుర్తింపును తెస్తుంది అని కనుక మనం ఆలోచన చేయగలిగితే, మనం బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు శ్రమ పడకుండా గొప్పవాడే భక్తులు ఎవరైనా ఉన్నారా? శ్రమ పడకుండా మోషే తీసుకున్న అతడు 40 సంవత్సరాలు గొర్రెలు మేపాడు. యాకోబుని తీసుకున్న 20 సంవత్సరాలు ఆ మాంగారింటి దగ్గర గొర్రెలు మేపాడు. యోసేపు ఐగుప్తు దేశంలో సైన్యాధిపతి అయిన పొతిఫర్ ఇంటిలో బానిసత్వం చేశాడు. చేయన నేరానికి జైల్లో శిక్ష. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి శ్రమలు. అయినను తర్వాత వాడు ఏమయ్యారండి? గొప్పవారయ్యారు, ధనవంతులయ్యారు. ఐగుప్తు దేశంలో యోసేపు మాట సెలవు లేకుండా ఎవరికి 1 కేజీ బియ్యం కానీ ఎవరు కానీ ఏమీ ఇవ్వబడలేదు. ఎంత గొప్పవాడేడు యోసేపు అని అంటే, యోసేపు సెలవు లేకుండా ఎవడు చేయగాని కాలు కనపడానికి వీలేదు అన్నాడు వారు. అసలు యోసేపు స్థితి ఏంటండి? బానిసగా వెళ్ళినవాడు. దరిద్రతను అనుభవించిన జీవితంలో దేవుడు వారిని ఒక గొప్ప ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్ళడం కారణం ఏంటి అని అంటే, వారు శ్రమలో దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజుల్లో మేలులో నమ్మకంగా ఉండడానికి, మేలు జరిగినప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడతాం. కానీ శ్రమ కలిగినప్పుడు దేవునిలో నమ్మకంగా ఉండడం అనేది, శ్రమ కలిగిన మూలంగానే దేవుని దూరం అయిపోయారండి అనే మాట్లాడుతున్నాం.
కానీ ఈరోజు మనకి ప్రభు చెప్తున్న మాట, నీ శ్రమ నేను ధనవంతుడు చేస్తుంది, నీ శ్రమ నీకు ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. ఇప్పుడు కష్టపడి శ్రమలో నమ్మకంగా ఉద్యోగం చేశాడు అనుకోండి, అతనికి ఏమిస్తున్నారండి? ప్రమోషన్ ఇస్తున్నారు. కష్టపడి పనివాడు నమ్మకముగా యజమాని దగ్గర పని చేశాడు అనుకోండి, అతనికి ఏమిస్తాడండి? బహుమతి ఇస్తాడు. ఎందుకనంటే శ్రమలో నమ్మకంగా ఉన్నాడు కనుక. దేవుడు కూడా మనం చూస్తాడు, మన శ్రమలో మనం నమ్మకంగా ఉన్నామా. ఈ సంఘము శ్రమలో నమ్మకముగా ఉన్నారు కనుక, అయినను నీవు దరిద్రుడివే, నీకు శ్రమే, కానీ నువ్వు ధనవంతుడు. ఎక్కడ ధనవంతుడు? ఇక్కడ కూడా ధనవంతుడే. మేము కనుక ఎవరి దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆహారం తక్కువ ఉందా? దేవుని నమ్ముకున్న వాళ్ళకి వస్త్రాలు తక్కువ ఉన్నాయా? దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఏమన్నా లోటు ఉన్నదా? సింహ పిల్ల అయినా ఆకలి కొను, కానీ యెహోవా యందు భయభక్తులు గల వారికి కష్టమే ఉంటుంది, కానీ కనపడగా ఉంటుంది కదండి. దరిద్రమే ఉంటుంది, కానీ ఎప్పుడు చూసినా మంచి బట్టలు కట్టుకుంటాం. లోకానికి మనం పిచ్చోళ్ళ కింద వేరే వాళ్ళ కింద ఉండొచ్చు, కానీ మన దేవునికి మనం ఎవరండి? రాజపుత్రికులు, రాజపుత్రులు. ఎందుకంటే మన దేవుడు రాజు, మన ఆయన పిల్లలము కనుక మనకి ఏం కావాలో మనకంటే ఆయనకు బాగా తెలుసు. మనం అడగకుండానే మనకేం కావాలో, మనం ఊహించకుండానే మనకేం కావాలో మనకి అమర్చి పెట్టే కన్న తండ్రి. మన తల్లిదండ్రులు మనకేం కావాలో వాళ్ళు అడిగితే ఇస్తాము మనం. వాళ్ళు బాగా చదివించాలని, వాళ్ళకి మంచి బట్టలు కొనాలని, వాళ్ళకి మంచి ఆహారం పెట్టాలని వాళ్ళు ఏం అడగరు. మనమే వాళ్ళకి ఏం పెట్టాలని ఆశపడతాం. మనమే అంత అలాగుంటే మన దేవుడు ఇంకా గొప్పవాడు కదా. కనుక మనము శ్రమల్లో నమ్మకముగా దేవుని కొరకు జీవించినప్పుడు భూలోకములో ఒకవేళ మీరు కొంతకాల శ్రమ అనుభవించవచ్చు, అది 10 దినములు అంటాడు. ఈ శ్రమ మిమ్మల్ని పరలోకంలో ఒక ఉన్నతమైన స్థాయిలో, అప్పుడు పరలోకంలోకి వెళ్ళినప్పుడు అండి అనుకుంటారంట, అయ్యో భూలోకంలో వీళ్ళు అసలు ఏంటి, కానీ పరలోకంలో ఏంటి వీళ్ళ యొక్క స్థితి. యశుప్రభు శిష్యులు అడుగుతారు, నేను ఎన్ని విడిచిపెట్టేసి నేను వెంబడించాను కదా, మాకేంటి ప్రభు అంటే, అప్పుడు ప్రభు అంటారు, ఈ లోకములో నా కొరకు ఇళ్ళనైనను, భార్యనైనను, భర్తలైనను, సహోదరులైనను, స్థలములైనను వేటిని విడిచిపెట్టారో వాటికి రెట్టింపుగా నేను పరలోకంలో మీకు ఇస్తాను. ముఖ్యంగా శిష్యులకి చెప్తున్న మాట, 12 సింహాసనాల మీద కూర్చుని మంత్రులు అక్కడ మినిస్టర్లు తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులుగా మీరు ఇశ్రాయేలుకి తీర్పు తీర్చే గొప్ప నాయకులుగా, న్యాయాధిపతులుగా మీరు ఆ దేశంలో, నా రాజ్యంలో ఉంటారు. కనుక ప్రభు కొరకు ఈ లోకంలో హతసాక్షి అయిపోయారు, ప్రభు కొరకు శ్రమపడ్డారు, ప్రభు కొరకు నిందించబడ్డారు, కానీ పరలోకంలో వారి యొక్క స్థితి ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించగలుగుతున్నాం. ఈ యొక్క శ్రమ అనే మాట మీద కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. శ్రమ కలిగినను నీవు ధనవంతుడివే, భాగ్యవంతుడివే అనే మాట మీద ఇంకో 2 మాటలు ఆలోచన చేద్దాం. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. ఇక్కడ పేతురు ఈ శ్రమలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పేతురు పత్రిక చదవండి. చాలా ఆదరణ ఈ పత్రిక ద్వారా పొందగలుగుతూ ఉంటాం. దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను చాలా పర్యాయాలు ఈ పత్రికను చదివాను. 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గాన్ని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. వాళ్ళు ఇప్పుడు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయచ్చు. మీ సత్ప్రవర్తన వారికి అర్థం కాక, వారికి ఇష్టం కాక, వాడు మంచివాడు కాక మిమ్మల్ని మంచివాడని ఎవరైనా అంటే వాడు మీ మీద వాడు నింద వేయచ్చు.
అయినా సరే మీరేమీ జడియద్దు. ఎందుకంటే ఒక్కరోజు వస్తుంది, అయ్యో మనము తెలియక మాట్లాడేసామే, మనం అనవసరంగా నింద వేసామే అని సిగ్గుపడే రోజు ఒకరోజు నేను వారు గ్రహించేటట్లుగా చేస్తాను. గనుక సత్ప్రవర్తన కలిగిన వారు, అయ్యో మేము ఎంత మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నామే, ఇంత యథార్థంగా జీవిస్తున్నామే, ఇంత నమ్మకంగా జీవిస్తున్నామే, కానీ ఎందుకు మాకు ఈ దూషణ, ఎందుకు మా మీద ఈ నింద, ఎందుకు మా మీద ఈ యొక్క అపవాది అని మనం అనుకోవచ్చు. కానీ నా అనుభవాలే మీ అందరూ చాలామంది తెలుసు. ఎందుకంటే ఆ బంగారం దొంగడు అంటే అపహరించినప్పుడు ఏవేవో మాటలు, ఉన్న మాటలు లేని మాటలు కల్పించుకుని నిందలు వేశారు. నాకు బంగారం పోయడానికి ఏడవలేదు, నిందల కోసం ఏడ్చాను. ప్రభువా, ఏ తప్పు జరగకుండా ఏదో తప్పు జరిగిందని అందరూ ఇలా చెప్పుకోవడం, ఇది నా హృదయానికి చాలా వేదనగా ఉంది. చిన్నప్పటి నుంచి నిష్ట కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి నీ కొరకు నేను జీవిస్తే ఈరోజు నేను ఇలాంటి నిందలు భరించాలా ప్రభువా అని ఇలాగ అడిగేదాన్ని. దేవుడు ఆ విషయాన్ని తేటపరిచిన తర్వాత నిందలు వేసిన వాళ్ళందరూ ఏమయ్యారండి? సిగ్గుపడ్డారు. నిందలు వేసిన వాళ్ళు, మీ సత్ప్రవర్తన మీద నింద వేసిన వాళ్ళు దేవుడు అంతా మాట్లాడారండి ఈ వాక్యం ద్వారా. అప్పుడు ఈ దేవుడు మాట్లాడితేనే ఆధారం ఉంటుందండి, దేవుడు మాట్లాడితేనే ధైర్యం ఉంటుందండి, దేవుడు మాట్లాడితేనే మనం దేవుళ్ళు బలపడగలుగుతాం. కనుక మీ సత్ప్రవర్తన మీద నింద వేయవారు సిగ్గుపడదురు. కనుక మీరు శ్రమనొందారు కానీ మీరు ధనవంతులే, మీరు నిందపడ్డారు కానీ మీరు నీతిమంతులే, మీరు అవమానించబడ్డారు కానీ మీరు గనులే. ఇది మనకి ఏం తీసుకొస్తుంది? ఆశీర్వాదం తీసుకొస్తుంది, ఘనతను తీసుకొస్తుంది, గుర్తింపును తీసుకొస్తుంది, క్షేమాన్ని తీసుకొస్తుంది, ఐశ్వర్యం తీసుకొస్తుంది. ఎప్పుడు అనంటే మనము తప్పిదములకు దెబ్బలు తింటే సహింపు కాదు. ఈ పేతురు పత్రికలోనే మనం ఆ మాటను చదువుతాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువుతాం చూడండి. తప్పిదములకే దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడతారు. తప్పు చేసాడు అనుకోవడం గొప్ప విషయం కదా. తప్పు చేశారంటారు, తప్పు చేసింది కదా తప్పు చేస్తుందని అంటారు. కానీ మనం తప్పు చేయకుండా తప్పు చేసామని మనము నింద భరిస్తానంట. ఆ నిందంట అది మనం చదువుకున్నాం కదా. మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇక్కడ ఏమంటాడు పేతురునంటే అది దేవునికి హితం. అంటే మన నిద్రపడడం దేవునికి ఇష్టమా అంటారు ప్రశ్నించేవాడు. దేవునికి ఇష్టమా అని కాదు, దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నిలబడగలుగుతున్నావా? అలాగ నిలబడగలిగితే నువ్వు బహుమతిని పొందుకుంటావు. ఇది ఈ సంఘానికి దేవుడిచ్చే గొప్ప బహుమతి పొందుకోవడానికి సంఘం శ్రమల్లో నిలబడింది. విశ్వాసి శ్రమల్లో దేవుని కొరకు నిలబడాలి, కష్టంలో నిలబడాలి. మనుషులు ఏవేమో అనుకుంటారు, వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడతారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. మనుషుల మాటలు మనుషులు ఏమనుకున్నారు మనకొద్దు. మన దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, మనము దేవుని కొరకు ఎలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు అనేది మనకు కావాలి. అందుకనే పేతురు ఈ మాట అంటున్నాడనమాట. క్రీస్తు కూడా దేవునికి ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా దేనికోసం అంటండి? శ్రమలు అనుభవించడం కొరకు మీరు పిలవబడి. ఇప్పుడు యేసుప్రభు యొక్క 12 మంది శిష్యులు దేనికి పిలవబడ్డారండి? హతసాక్షి అవడానికి పిలవబడ్డారు. యేసుప్రభు శిష్యులందరూ హతసాక్షులు. ఇప్పుడు వారి మీద కట్టబడిన సంఘం యావత్ ప్రపంచం అంతా క్రీస్తు నామాన్ని ధరించి అనేక మంది ప్రభు కొరకు జీవించే గొప్ప సేవకులు. వారి యొక్క రక్తంలోంచి వచ్చింది ఈ విత్తనాలన్నీ. ప్రభు కొరకు హతసాక్షులు అయిపోయారు.
ఇప్పటికీ ప్రభుత్వ సాక్షి అయిపోవడానికి వారు సిద్ధంగానే ఉన్నారు. మన జీవితంలో దేవునికి నమ్మకముగా ఉండడం కొరకు ప్రభు మనల్ని పిలిచారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యం అని ఎంచుకొని అవుదామండి. పదాకి సినిమాలో ఫరో అంటాడు, నేను హీబ్రూలు కానని చెప్పు మోషే, నేను హీబ్రూలు కానని చెప్పు అని అంటాడు. అప్పుడు అంటాడు, నో ఐఎమ్ నువ్వు హీబ్రూ అయితే ఇదంతా కోల్పోతావు. నేను కాదు అని అంటే, నేను ఐగుప్తుని నువ్వు అంటే ఈ రాజ్య సింహాసనం నీకు ఇస్తాను, ఈ సింహాసనం మీద నేను రాజుగా కూర్చోబెడతాను, నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఈ రాజ్యం అంతా నీవు పరిపాలన చేయొచ్చు, ఈ భోగభాగ్యం అంతా నీదే. మోషే తన ముందు అప్పటివరకు అదే భోగభాగ్యంలో పెరిగాడు. ఎండ ఏంటో తెలీదు, ఆకలి అంటే ఏంటో తెలీదు, శ్రమ అంటే ఏంటో తెలీదు, బాధ అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే యువరాజుగా పెరిగాడు ఫరో ఇంట్లో. కానీ నెంబర్ 2 కదా పెట్టేది. కానీ మోషే ఇవన్నిటిని దేనికోసం ప్రక్కన పెట్టేశాడంట? ఇప్పుడు చదవమ్మా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తుతనము కంటే అక్కడ పక్కన ఏది పెట్టుకోవచ్చు, ఐగుప్తు భోగభాగ్యముల కంటే, ఐగుప్తు సింహాసనం కంటే, ఐగుప్తులో ఉన్న ఈ జీవితము కంటే ఎవరికోసం శ్రమపడడానికి ఇష్టపడ్డాడండి? దేవుని కోసం నింద అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకనంటే అక్కడ యూదుడును ఐగుప్తుడును దెబ్బలాడుకుంటాడు. ఈ ఐగుప్తుడిని దెబ్బ కొడితే బలవంతుడేమైతాడో చచ్చిపోయాడు. ఇప్పుడు ఇతని మీద నిందపడింది కనుక అది నేను చేయలేదని చెప్పమంటారు అక్కడ. కానీ నేను చేశాను, నేను తప్పు చేశాను కనుక నేను దేవుని బిడ్డగా ఉండడానికి లేదా హీబ్రూడుగా ఉండడానికి, నేను యూదుడిగా లేదా దేవుని యొక్క జనాంగంలో ఆయన బిడ్డగా ఉండడానికి వారి కొరకు నేను శ్రమపడడానికి ఇష్టపడతాను. కానీ ఈ భూలోకంలో ఉండే సుఖ సౌఖ్యంతో కూడిన ఈ జీవితము అనుభవించడం కంటే నా ప్రజల కొరకు నేను నింద అనుభవించడానికి నేను ఇష్టపడతానంటాడు. ఎవరన్నా ఇంత సుఖ సౌఖ్యంతో కూడిన జీవితం ఇస్తానంటే వద్దనుకుని చూడ ఈ యొక్క భూలోకములో ఈ శ్రమలను చేస్తానంటున్నాడు. ఒకవేళ ఆ రోజు కనుక మోషే ఐగుప్తు సింహాసనమే అనుకుంటే ఇప్పుడు వరకు మోషేని గురించి లోకం ఉన్నంత కాలం మోషేని గురించి ఆలోచించేవారే. ధర్మశాస్త్రం తీసుకొచ్చారు. ఇశ్రాయేలు 6 లక్షల కుటుంబాన్ని ఐగుప్తు దేశం నుంచి కనాన్ దేశానికి నడిపించాడు. అన్నిటికంటే యూదులకి ఇప్పటికి దేవుని తర్వాత వ్యక్తి ఎవరండి? మోషే. యేసుప్రభు కూడా వాళ్ళు అంగీకరించారండి. యేసుప్రభు ప్రవక్త అంటారంతే. వాళ్ళకి ఇంపార్టెంట్ యేసుప్రభు తర్వాత మోషే ముఖ్యం. అంత ఘనత దేని బట్టి వచ్చిందండి? మనం చదువుకున్న మాట ప్రకటన గ్రంథంలో మన సబ్జెక్టు. అయినను నీవు ధనవంతుడవే, అయినను నీవు గొప్పవాడివే, నువ్వు శ్రమ పడినను, నింద అనుభవించినను, సమస్య వచ్చినను నువ్వు ఆయన కొరకు నిలబడితే నువ్వు ధనవంతుడివే, నువ్వు ఘనుడివే, నువ్వు గొప్పవాడివే. మన పాటలో వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే,
తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. యూదులు కాక యూదులు, యూదులు కాకయే యూదులు, అపోస్తులు కాకయే అపోస్తులు. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, డాక్టర్ గారు కాకయే డాక్టర్ అమ్మగారు కాకయే డాక్టర్ అమ్మగారు, పాస్టర్ అమ్మగారు కాకయే పాస్టర్ అమ్మగారు, పంతులు అమ్మగారు కాకయే కాకయ్య అంటే ఏంటి? ఈవిడికి మందు రాయడం రాదు, ఈవిడికి చదువు చెప్పడం రాదు, ఈవిడికి బోధ చేయడం రాదు, కానీ ఏమంటారండి? డాక్టర్ అమ్మగారు అంటారు. ఎందుకు? డాక్టర్ గారిని చేసుకుంది కనుక. పాస్టర్ అమ్మగారు అంటారు ఎందుకంటే మొన్న ఆదివారం కూడా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం తెచ్చుకున్నాను. మా పాస్టర్ గారు అన్నాను ఈరోజు మా ఆయన గారిని. ఎందుకంటే పాస్టర్ అమ్మగారు భర్తగా పాస్టర్ గారు అంటారు. ఆయన పాస్టర్ గారు కాదు, మనం చనిపోయినప్పుడు ఆయన బరియల్ గ్రౌండ్లో చాలామంది బరియల్ గ్రౌండ్ అంతా నిండిపోయారంట. ఒక 7 మండుగురు లోదన్ మిషన్ పాస్టర్ గారు అంగీలు వేసుకుని ఇంచుమించు 10 మంది, కొంతమంది అంగీలు వేసుకోలేదు, ఒక 7 వరకు అంగీలు వేసుకున్నారు, తెచ్చుకున్నారు. అందరూ అనుకుంటున్నారంట ఏవో పెద్ద అయినా చనిపోయి ఉంటారు పెద్ద పాస్టర్ గారు, అందుకే ఎంతమంది పాస్టర్లు వచ్చారు. నేను అప్పుడు అనుకున్నాను అన్నమాట, మా పాస్టర్ గారు పాస్టర్ అమ్మ గారు భర్తగా దేవుడు పాస్టర్గా ఇచ్చి ఆధిక్యతను ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగాక. హల్లెలూయా. కాకయే కానీ దేవుడు ఇచ్చాడు అభివృద్ధి. ఓకే, ఇక్కడ యూదులు కాకయే యూదులు అని యేసు ప్రభు దగ్గరికి మొట్టమొదట యోహాను శిష్యులు ఆ బెత్సయిదా గ్రామానికి చెందినవారు. యోహాను, ఆంద్రియ, పేతురు, ఫిలిప్పు, నతనయేలు వీళ్ళందరూ ఒకే గ్రామస్తులు. యోహాను, ఆంద్రియ బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు. వీళ్ళిద్దరూ యేసు ప్రభుని చూపించి యోహాను అంటాడు, లోక పాపలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అంటారు. యోహాను విడిచిపెట్టి వీళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభుని వెంబడించారు. వెంబడించిన తర్వాత వీళ్ళు ఇంట్లో సువార్త ప్రకటించాడు. ఆంద్రే వెళ్ళేమో యాకోబుని తీసుకొచ్చాడు, క్షమించండి, యోహాను వెళ్ళేమో యాకోబుని తీసుకొచ్చాడు, ఆంద్రే వెళ్ళేమో పేతురుని తీసుకొచ్చాడు. పేతురు, ఆంద్రియ సంతానదమ్ములు, యోహాను, యాకోబు సంతానదమ్ములు, యేసు ప్రభు శిష్యులో ఉన్నవాడు. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి నతనయేలుకి చెప్పారు. నతనయేలు అంటాడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అంటే, నజరేతు శబ్దమైన పట్టణం, దాంట్లోంచి మెస్సీయ ఎలా వస్తాడు? మెస్సీయ నజరేతు నుంచి పుట్టాడనేసి ఏ ప్రవక్త రాయలేదు కదా. కానీ మరి ఈయన ఎక్కడ పుట్టాడండి? బెత్లెహేములో పుట్టాడు. ఎందుకంటే బెత్లెహేములో పుడతాడని మేకా ప్రవక్త రాసింది. కానీ పాపం ఈయనకి ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడుంటే తెలియదు ఆయనకి. అందుకనే అతడు అలా మాట్లాడితే సరే నువ్వు రా అనేసి వచ్చి చూడనేసి తీసుకొచ్చినప్పుడు ఇతడును అక్కడ అబ్రహాము కుమారుడే అనే మాట అంటాడు. ఎందుకు అని అంటే, నేను ఎలా తెలుసు అంటే, నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే పోనీ ఇతను భక్తి గలవాడు, కానీ అసలు భక్తి లేనివాడు కూడా అన్నాడు. ఎవరు? జక్కయ్య. జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇతడును ఎలా వచ్చింది? ఇతనికి విశ్వాసమును బట్టి, మారు మనసును బట్టి. గనుక మన జీవితంలో మనల్ని బట్టి కాదు, మన ప్రభువుని బట్టి మనకు ఆధిక్యత, మన ప్రభువుని బట్టి మన గుర్తింపు, మన ప్రభువుని బట్టి మనకి ఘనత, మన ప్రభువుని బట్టి మనకు సమృద్ధి, సంపద. ఇప్పుడు మనము ఆయన పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా, లోకస్తులుగా లోక సంబంధమైన పిల్లలుగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? యూదుడంటే ఎవడు? ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆచరించి పాటించి నడుచుకునేవాడు నిజమైన యూదుడు. కానీ యూదులు కాకే తమ యూదులు అని చెప్పుకొని సాతాను సమాజపు వారు అనే మాట ఉపయోగించాడు. వాళ్ళు క్రైస్తవులు, మేము క్రైస్తవులుగా పుట్టాము,
చాలామంది క్రైస్తవులు నా చుట్టూ ఉన్నారు. చాలామంది క్రైస్తవ సంఘాల్లో నేను సువార్త ప్రకటించాను కొన్ని వేల మందికి. నా 40 సంవత్సరాల పరిచర్య అనుభవంలో ఎక్కువ నేను క్రైస్తవులకే సువార్త ప్రకటించాను. ఎందుకంటే చర్చిలో మెసేజ్కి వెళ్ళేదాన్ని, సభలకి మెసేజ్కి వెళ్ళేదాన్ని, ఉద్యోగ సభల్లో చాలా వేల మంది వాక్యం వింటానికి వచ్చేవారు. కానీ ఎంతమంది దేవుని అంగీకరించి దేవుని కొరకు సమర్పించుకుని సేవ చేశారనంటే క్రైస్తవులు రాలేదు. నేను అన్యులకు సువార్త ప్రకటిస్తే అన్యులోంచి ఎక్కువ మంది సువార్తికులుగా సేవకులుగా వచ్చారు. క్రైస్తవులు దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. దేవుడు అంటే ఇష్టం అంటే మా దేవుడు యేసు ప్రభు. ఇక్కడ యూదులు అనే మాట నేను ప్రక్కన పెట్టి క్రైస్తవులు అని చెప్తాను అర్థం అవడానికి. క్రైస్తవులు కాకయే క్రైస్తవులు చెప్పుడు సాధారణ సమాజపు వారు అన్నాడు అక్కడ. ఎందుకు అన్నారు క్రైస్తవులు కాకయే క్రైస్తవులు సాధారణ సమాజపు వారని? పేరుకు క్రైస్తవుడు, బ్రతుకంతా సాధారణ సంబంధమైన క్రియలు. త్రాగుబోతులు గాను, వ్యభిచారులు గాను, లంచగొండలు గాను, అబద్ధకులు గాను, నరహంతకులు గాను క్రైస్తవుడే. ఇది వాడు యూదుడటండి. హోషేయ గ్రంథానికి వెళ్తే నరహత్య వాడుకు చేసుకున్నారట, వ్యభిచారం వాడుకు చేసుకున్నారట, పాపం వాడుకు చేసుకున్నాడు. యూదుడు ఎలాగవుతాడు? అందుకనే యూదులు కాకయే యూదులని చెప్పుకొను సాతాను సమాజపు వారు. మన జీవితంలో అపోస్తులు కాకయే తమ అపోస్తులు అని చెప్పుకునేవారు అనే మాటలు కూడా మనం ఈ 2వ అధ్యాయము 2వ వచనంలో చూస్తాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తమ అపోస్తులను చెప్పుకుని వారిని పరీక్షించి వారి అబద్ధకులని నీవు కనుగొంటివనియు. అపోస్తులు కాకయే అదే పిలవబడకుండానే పిలవబడమని చెప్పుకోవడం. దేవుడు పిలవలేదండి వాడిని. యోధాని యేసుప్రభు పిలిచారా? ఇస్కరియోతు ఏదైనా యేసుప్రభు పిలవలా? నేను వస్తానంటే వెంబడించాడు వచ్చి. యేసుప్రభుకు తెలుసు, కానీ నువ్వు వద్దని చెప్పరా. వాడు మార్చడానికి ప్రయాసపడ్డారు. వాడు దేన్ని ఆశించి వచ్చాడు అది ఇచ్చేసాడు. వాడు ఏది ఆశించి వచ్చాడండి? డబ్బును ఆశించి వచ్చాడు, ఆ డబ్బు సార్ ఇచ్చేసాడు. అపోస్తులు కాకయే అంటే సాతాను సమాజం. సాతానుతో సహవాసం చేస్తూ యేసుప్రభుతో సహవాసం చేశాడు. లోకంతో సహవాసం చేస్తూ యేసుప్రభుతో సహవాసం చేస్తున్నాం. పాపంలో జీవిస్తూ ప్రార్థన చేస్తున్నాం. సాతానుతో సహవాసం చేస్తూ దేవునితో సహవాసం చేస్తున్నాం. అప్పుడు వీళ్ళు ఏమంటారండి? సాతాను సమాజం. అపోస్తులు కాకయే అపోస్తులు, యూదులు కాకయే యూదులు, సేవకులు కాకయే సేవకులు, క్రైస్తవులు కాకయే క్రైస్తవులు. ఎందుకంటే సాతాను సంబంధమైన క్రియలు కలిగి ఉంటే మన జీవితము దేవునికి మహిమకరముగా, మనకి ఆశీర్వకరంగా ఉండదు. అందుకనే ఈ సంఘం అంటండి మనం ఏమాత్రము చదువుదాం. మన వాక్యం పడదాం చూడండి. యూదులు కాకయే యూదులమని సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేను ఎరుగుదును. వీళ్ళు ఏం చేస్తారండి? అబ్బో వీడే గొప్ప భక్తులండి, వీడే పెద్ద బోధకురాలు, వీడే పెద్ద భక్తుడు, దోషణ. అయినా నేను ఎరుగుదును. నీవు పొందబో శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపోది మీలో కొందరిని చెరలో వేపబోచున్నాడు. శోధింపబడినట్లు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 13వ వాక్యం చూద్దాం. ఎలాగనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారనై ఉన్నారు. అపోస్తుల యొక్క వేషం ధరించుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రును పనివారనై ఉన్నారు. ఏమండి? నిజమైన పనివారు కాదు, క్రీస్తు కొరకు పని చేసేవారు కాదు. వారు పొట్ట కోసం పని చేసుకునేవారు, వారి కుటుంబం కోసం పని చేసుకునేవారు. ఈ రోజుల్లో సేవకులు
చులకనైపోవడానికి కారణం ఏంటి తెలుసండి? సేవకులు చులకనైపోవడానికి కారణం కేవలము ధనాశను బట్టి. దేవుని కోసం ప్రయాసపడడం మానేసి విలాసాల కోసం ప్రయాసపడి పరిచర్య చేసే వాళ్ళని చూసి దేవుని నామము దూషింపబడుతుంది. ఇందు నిమిత్తమే కదా అన్య జనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. వీళ్ళు ఏమంటున్నాడండి ఇక్కడ? దొంగ అపోస్తులు, దొంగ బోధకులు, కూటి కోసం, పట్టకూటి కోసం అబద్ధాలు చెప్పుకొని సేవకులను వెళ్ళి ఆయా గృహాల దగ్గరికి వెళ్ళి మేము ఇలాగా, మేము అలాగా, మేము చర్చిలు కట్టుకుంటున్నాం. ఎక్కడో చర్చిలు ఫోటో తీసుకొస్తారు, బుక్స్ ప్రింట్ చేసుకుంటారు, అవి పట్టుకొచ్చి మేము చర్చి కట్టుకున్నామని చెప్తారు. నేను మామూలుగా ఎవరో చూస్తారే కానుక ఇవ్వడం నాకు అలవాటు. ఇచ్చేసాను, వెళ్ళిపోయాడు అతను. అక్కడ నా పక్కన ఉన్న ఆయన ఆమె ఎవరో ఒకరు ఉన్నారు. ఇతడు ఎవరో మీకు తెలిసాక వస్తారాము గారు అన్నారు. ఎంతమంది వస్తారు మనకి ఏం తెలుసండి, ఏదో చర్చి కట్టుకున్నాను వస్తున్నారు అన్నారు. ఇదే ఇతను హిందువుల ఇంటికాడ నల్లగడ్డలు వేసుకుని నేను ఎక్కడక్క దగ్గర ఆయనకు పెడతానని చెప్తే వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇక్కడ మీ దగ్గరకు వచ్చి చర్చి కట్టుకున్నా అంటే మీరు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఏమంటారండి? దొంగలు. ఇలాగూ దేవుని యొక్క నామము దూషింపబడుతుంది. నిజంగా పరిచర్య చేసి నీవు దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు నమ్మకంగా ఉంటే అనేక మంది గుర్తులు దేవుడు ఇప్పిస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసి కానుక తెచ్చుకోవడం తప్పని నేను అన్నాను. దేవుడు మాకు అవకాశం ఇచ్చాడు, ఆ అనుభూతితో వారు పరిచర్య చేస్తున్నాను. అందరి సేవ ఒకలాగా ఉన్నది. ఇప్పుడు నా సేవ ఎవరి దగ్గర పుచ్చుకోతానని ఆయన నాకు సేవ పిలిచే మత సువార్త 10వ అధ్యాయం ద్వారా నన్ను సువార్త పిలిచి శిష్యులు పంపించినప్పుడు చెప్తాడు, జానని కానీ సంచిని కానీ మీరేం తీసుకెళ్ళదు, ఎవరి దగ్గర ఏం పుచ్చుకోండి, మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా పంచండి. అదే మాట ప్రభు నాతో చెప్పి సేవకు పంపించారు. దాని మీదే బేస్ అయ్యి నేను 8 సంవత్సరాలు సేవ చేశాను. మరి ఇప్పుడు చర్చి కట్టుకున్నప్పుడు ఎలా అడగమంటారు ప్రభు? ఎవరు అడుగుతాను సేవ చేయమన్నావు కదా. 5 రూపాయలు 2 రూపాయలు ఆటోకి సిటీ బస్కి డబ్బులు లేక ఇక్కడి నుంచి శనివారం నడిచిపోయేదాన్ని, ఇక్కడి నుంచి కోడ నడిచిపోయేదాన్ని, ఇక్కడి నుంచి విశాఖపట్నం నడిచిపోయేదాన్ని. ఎందుకనంటే నేను తీసుకుంటానో లేదో పరీక్షించడం ప్రభు నా దగ్గర ఆ డబ్బులు లేకుండా చేసేవారు. ఆ పరిస్థితులు అయినా సరే ఏమండి కనీసం ఛార్జీకి తీసుకోండి అనేవారు. తీసుకుంటే ఛార్జీకి ఏంటంటే ఎక్కువ తీసుకుంటాను, ఆయన తీసుకోమంటేనే వద్దు, ఉంటే బస్ ఎక్కుతాను లేదంటే నడిచేస్తాను, ఆయన తీసుకోవద్దని అది తీసుకోండి. అందుకే ఇంత ధైర్యంగా నేను మందిరం కట్టినప్పుడు దేవుని అడిగాను, నన్ను ఎవరి దగ్గర ఏది తీసుకోవద్దనా, మందిరం ఎలా కడతాను, ఎక్కడి రోజు కట్టగలను. ఇప్పుడు నా వయసు ఎంత, నా పిల్లలు పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపోయారు. ఏదో సేవలో ఆయన వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది గల్ఫ్ నుంచి వచ్చేసి. ఇప్పుడు మేము కట్టే వయసు కాదు, కట్టే పరిస్థితి నాకు కాదు ప్రభా అని అంటే, దేవుడు నమ్మదగిన దేవుడు, నమ్మకున్న వారికి కానీ నా జీవితంలో నా అనుభవం ఎవరిని అడగొద్దాను, ఎవరిని రూపాయి అడగొద్దు. నువ్వు బుక్స్ వేయొద్దు, మేము చర్చి కట్టుకున్నాం మా కానికి ఇవ్వడానికి ఎవరిని అడగొద్దు. అలాగే నువ్వు అప్పు చేసి కట్టొద్దు. ఎక్కడ తీరుస్తావు మరి నువ్వు అప్పు? నేను ఇస్తాను కట్టద్దు అన్నాడు. ఏమండి 10 ఊళ్ళు వెళ్తే 10,000 రావడం కష్టం. అవమానికి ఓ 10 మందిని, ఒక 20 మందిని, 100 మందిని అడిగితే 1,00,000 రూపాయలు రావడం కష్టం. ఎందుకంటే పాపం కష్టపడి చూస్తాను ఉంటాను. కానీ దేవుడండి నేను ఎవరిని అడగకుండా వారంతటా వారే
లక్షలు లక్షలు ఇచ్చారు దేవుడు భయంకరంగా కార్యాలయ లేదా కోటి రూపాయలు చేసి ఎలా కట్టగలను నేను అడగలేదండి ఎవరిని. ఈరోజు ధైర్యంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఆయన మాటకి లోబడి జీవిస్తే, ఆయన మాటకి భయపడి జీవిస్తే, ఆయన మాటకి విధేయమై జీవిస్తే మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన. దానికి ఏదైనా కొంచెం పనిచేసే డబ్బులు కావాలనుకున్నాను అనుకో, మనసులో ధ్యానం, ఒంటరిగా ప్రార్థన, లేదా మా సహవాసంలో ప్రార్థన. ప్రభా కష్టంగా చిన్నదానికి పెద్దానికి ప్రార్థన పెట్టేస్తారు ఈ అంశాన్ని అని అంటారు. నేను పిల్లలు అడగరా, మనకి చిన్నది కావాలన్నా పెద్ద కావాలని అడుగుతారు కదా. అలాగే నేను ఆయన అడుగుకుంటాను, మీరు నాకు ఆయనే ఇవ్వాలి. ఏది కావాలన్న మనసులో అనుకుని ప్రార్థన చేస్తాను, అది ఎవరో ఒకరి ద్వారా దేవుడు ఆ అమౌంట్ తెప్పించేస్తూ ఉంటాడు. పరిస్థితులన్నిటినీ మనం చక్కపరుచుకోలేం. మనము ఆయన వారంగా మనం ఆయనకు అప్పగించుకుంటే మన పరిస్థితులను ఆయన చక్కపరుస్తాడు. అందుకనే ఈ సంఘము దేవుని యొక్క మాట విన్న కారణాన్ని బట్టి, దేవునికి విధేయులుగా ఉన్న కారణాన్ని బట్టి ఈ సంఘానికి దేవుడు చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట. 10వ వచనం దగ్గరకు వస్తున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటండి? 30 సంవత్సరాలు భక్తి చేస్తే చాలు, పరిస్థితులు చక్కబడే వరకు భక్తి చేస్తే చాలు, ఈ కార్యం జరిగిపోయే వరకు భక్తి చేస్తే చాలు. ఈ భక్తి సరిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు అన్ని సమృద్ధిగా ఉన్నాయి కనుక. కానీ ఏమన్నాడండి ఆయన? నువ్వు మరణం వరకు ఈ భక్తి ఇప్పుడు సరిపోతుంది అనుకుంటున్నావేమో, జాగ్రత్త. ఈ భక్తితో నీవు బహుమతులు పొందుకోలేదు. నీ భక్తి మధ్యలో ఆగిపోతే నీ ఆశీర్వాదం మధ్యలోనే ఆగిపోతుంది. మరణం వరకు మన యొక్క జీవితంలో మనము మరణం వరకు నమ్మకముగా ఉండాలి. మన మరణం ఎప్పుడు మనం తెలుసా? తెలిస్తే కనుక మనం పర్వాలేదులే, అప్పటిదాకా మన భక్తిని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని అనుకుని మనం జాగ్రత్త పడవచ్చు. నీ మరణం ఎప్పుడో నీకు తెలియదు. ఎంత విచిత్రం అనంటే, చనిపోతామని అందరూ తెలుసు, చనిపోతామని ఆ సంగతి అందరూ తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు. సీక్రెట్ ఇది. చనిపోతామన్న సంగతి తెలుసు, కానీ ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఎవరు తెలుసండి? దేవునికి తెలుసు. మన రిటర్న్ టికెట్ ఆయన తెలుసు. మన ఇక్కడ పంపించినప్పుడే మళ్ళా తిరిగి నరులారా తిరిగి రండి అని మళ్ళా టికెట్ పెట్టేస్తాడు. ఆ మరణం వరకు మనం నమ్మకముగా ఉంటే ఏ కిరీటం ఇస్తాడంటండి? జీవ కిరీటము. అదే జీవ కిరీటం అంటే ఏంటనుకున్నారు? నిత్యం ఉండేది అది. రాజుల కిరీటం ఎంతవరకు ఉంటుందండి? అధికార పదవి ఎప్పుడు ఉంటుందండి? ఎలక్షన్ మళ్ళీ వచ్చేదాకా. మళ్ళీ ఎలక్షన్ వచ్చిందనుకో పోయారంటే అధికారం పోతుంది, వస్తే మళ్ళీ అధికారం రావచ్చు. మన జీవితంలో ఏది శాశ్వతమైంది కాదు. అన్నిటికంటే ప్రాణం శాశ్వతమైంది కాదు. ఇది చాలా విలువైంది. ఇది చాలా చాలా డబ్బు పెట్టుకొనుకుంటే వచ్చేది కాదు. పదవులు డబ్బు పెట్టుకొనుకుంటే రావచ్చు, కానీ ప్రాణం డబ్బు పెట్టుకొనుకుంటే వచ్చేది కాదు. అది ఆయన ఇచ్చిన బహుమతి. ఆయుష్ అనేది ఆయన ఇచ్చిన గొప్ప సంపద. అసలు మనకు ఉంటేనే కదండి మనకి ఏదైనా ఉంటే
సంతోషించేది. అసలు మనమే లేకపోతే ఎన్ని చీరలు ఉంటే ఎందుకు, ఎంత బంగారం ఉంటే ఎందుకు, ఎంత సంపద ఉంటే ఎందుకు, ఎన్ని డిగ్రీలు ఉంటే ఎందుకు, ఎంత ఆస్తి ఉంటే ఎందుకు, అసలు మనమే లేకపోతే ఇవన్నీ మనకి సున్నే. మన జీవితము మన ప్రాణం చాలా విలువైంది, మన భక్తి కూడా చాలా విలువైంది. కనుక మనము ఈ కిరీటాన్ని పొందుకోవాలి, జీవ కిరీటాన్ని పొందుకోవాలని అంటే ఈ శ్రమలను సహించి శ్రమలో నమ్మకముగా దేవుని కొరకు మనం జీవించినప్పుడు మనము జీవ కిరీటాన్ని పొందుకుని పరలోకంలో కిరీటం పొందినవాడు రాజు. కిరీటం పెట్టుకునేవి రాణి. అందరికీ కిరీటాలు చెప్తారా? ఎలా వస్తుందండి కిరీటం? రాజు పోరాడి రక్తం కార్యంతగా పోరాడి జయించినప్పుడు జయించిన వారికి జీవ కిరీటం, జయిస్తేనే రాజ కిరీటం. మన జీవితంలో మనం ఏమండి వస్తే పెట్టినే పోగొట్టేసుకుంది కిరీటం. ఎస్తేరు కిరీటం రావడానికి తన చాలా ప్రార్థన చేసింది, చాలా సిద్ధపడింది. ఎస్తేరు దేవుని దృష్టికి ఇష్టరాలైంది కనుక చూసిన వారికి రాజుకి ఇష్టరాలుగా ఇట్టే దేవుడు దయ పొందాలి. చూసిన వాళ్ళకి అందరూ దయ కలిగినట్టు ఎస్తేరు చూడండి. అప్పుడు తన కిరీటం వచ్చింది. చాలామంది వచ్చారు కానీ వాళ్ళందరి మీద పెట్టాడా కిరీటం? ఆమె కిరీటం పొందుకోవడానికి ఆమె సహనం, ఆమె భక్తి, ఆమె సౌశీల్యత తనకు ఒక ఉన్నతమైన కిరీటాన్ని ఇచ్చింది. కనుక ఈ లోకంలో ఈ కిరీటానికి ఇప్పుడు మిస్ ఇండియాలో ఏమని చెప్తున్నా చూడండి. మిస్ యూనివర్సిటీ ఏదో యూనివర్సిటీ ఏదో చెప్పుకుంటూ ఉంటారు కదా, అది కిరీటం చెప్పాడా? మిస్ ఇండియా ఏం చూస్తున్నాడండి? పుట్టమే చూడు, మొత్తం అన్నీ చూస్తాడు. అన్ని పరీక్షల్లో ఆమె నెగ్గితే అప్పుడు ఆమె కిరీటం పెడుతున్నాను కదా, గుర్తింపు. ఈ లోకంలో వాళ్ళకి ఆ కిరీటం పొందుకోవడానికి ఇన్ని అవసరమైతే మరి పరలోకంలో జీవ కిరీటిచ్చే నీకు ఉట్టుట్టు భక్తి, చెత్త భక్తి, ఏమండి కొంచెం కొంచెం భక్తి, ఆదివారం భక్తి, క్రిస్మస్ భక్తి, ఈస్టర్ భక్తి, గుడ్ ఫ్రైడే భక్తి, అప్పుడు 7 నెలల ఉపవాస ప్రార్థన భక్తి, 5 నెలల అటుగా వస్తారు కొంతమంది. ఈ భక్తి వల్ల భూలోకంలో భక్తి ఏమైనా వస్తుందేమో కానీ పరలోకంలో కిరీటం మాత్రము రాదు. నీ భక్తి దేవుడు మెచ్చితే, శ్రమల్లో నీవు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తే అప్పుడు నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. అప్పుడు జీవవృక్ష ఫలాన్ని దేవుడికి ఇస్తాడు. దానికి అలాంటి భక్తి చేసి ప్రభు కొరకు జీవించడానికి దేవుడు తన కృపా సహాయం మనకు అందరికీ అనుగ్రహించారు కాక. పరిశుద్ధమైన మా దేవ, ప్రేమమైన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, మేము పొందుకునే బహుమతి కొరకు ఎలాంటి శ్రమ అయినా, ఎలాంటి నిందైనా, ఎలాంటి బాధ అయినా, ఎలాంటి భారమైనా నీ కొరకు యథార్థంగా మేము జీవించడానికి నీ పరిశుద్ధాత్మ సహాయం సన్నిధి మా అందరికీ దయచేయమని నీ కృప గల చేతులకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంటున్నాను తండ్రి.